ప్రైజ్లో గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానంలో ఈరోజు లేవియకాండము 20వ అధ్యాయంను ధ్యానించుకుంటాం. చిన్న ప్రార్థన పల్లవి పాడిన తర్వాత. సింహాసనాసీనుడైన తండ్రి, స్తుతుల మీద ఆసీనుడైన తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఉదయకాల సమయంలో మీ వాక్యమును ధ్యానించి మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకొని తండ్రి మీరు సారూప్యతలోనికి మారటానికి మాకు అనుకూల సమయాన్ని అనుగ్రహించి తండ్రి మమ్మల్ని సజీవ లేఖల్లో నిలబెట్టిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ మమ్మల్ని రక్షకుడు వచ్చుకున్న నజరేయుడైన యేషువ మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోక ప్రతిబింబమై ధరలో నా దీపంబునై, పరలోక ప్రతిబింబమై ధరలోని దీపంబునై, ధరణి వెలిగించుము కరుణ ప్రసరింపుము, ధరణి వెలిగించుము కరుణ ప్రసరింపుము, కరముతో నిత్యం నడిపింపుము, కరముతో నిత్యం నడిపింపుము, కరముతో నిత్యం నడిపింపుము, కరముతో నిత్యం నడిపింపుము. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా, నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా, నీవు తోడుండగా నాకు దిగులుండునా, నీవు తోడుండగా నాకు దిగులుండునా, వెంబడిస్తాను నిన్ను యేషువా, వెంబడిస్తాను నిన్ను యేషువా, వెంబడిస్తాను నిన్ను యేషువా, వెంబడిస్తాను నిన్ను యేషువా. లేవియకాండము 20వ అధ్యాయము 16వ వచనం నుంచి చివరి వరకు ధ్యానిస్తూ ఉంటాం. స్త్రీ జంతువుతో శయనించిన మరణమే తమ శిక్షకు తామే కారకులు. ఇంగ్లీష్లో వర్డ్ ఈ విధంగా ఉంది: ఇఫ్ ఎ ఉమెన్ approaches any animal and lies with it, kill the woman and animal అని రాసి ఉంది. హిందీలో ఈ విధంగా ఉంది: स्त्री पशु के साथ संग ककुर्म करे, दोनों के घात करना, इनका उसका खान उन्हीं के सिर पर डालने जाए, వారి తమ శిక్ష తామే కారకులు అని హిందీలో మరి ఇంగ్లీష్లో తెలుగులో కూడా రాసింది. అయితే సహోదరితో శయనించిన మరణ శిక్షే. దీనిని దూరానురాగము అని రాసి ఉన్న తెలుగులో. వారి దోష శిక్ష వారి మీదే పడుతుంది. కడగానున్న స్త్రీతో శయనించిన ప్రజల నుండి ఇద్దరిని కొట్టివేయాలి. తల్లి సహోదరి తండ్రి సహోదరి మానచ్ఛాదము తీసిన దోష శిక్ష భరించాల్సి ఉంటుంది. పినతల్లి పెద్ద తల్లి తల్లితో శయనించిన పాప శిక్ష భరించదు. వారికి హీనులై వారు మరణించదు. సహోదరిని భార్యను చేరదీసిన వారు కూడా సంతానహీనులుగా ఉంటారని తెలియజేస్తున్నాడు. ఆ దేశం మేము కక్కివేయకుండునట్లు, ఏ దేశమైతే మీరు వెళ్తున్నారో ఆ దేశం మిమ్మల్ని వెళ్ళగట్టకుండా ఉండాలి, లేదంటే కక్కివేయకుండా ఉండాలి అంటే నా కట్టడలు విధులు మీరు అనుసరించాలని తెలియజేస్తున్నాడు. నేను వెళ్ళగొట్టుచున్న ఆ ప్రజలు వారు అట్టి క్రియలు చేశారు, నేను చేయొద్దన్న పనులు చేశారు. వారు పినతల్లితో పెద్ద తల్లితో లేకుంటే సహోదరితో తండ్రి సహోదరితో
ఈ విధంగా క్షీణిస్తూ వస్తూ ఉన్నారు, జంతువులతో మృగ సంఘం చేస్తూ వస్తూ ఉన్నారు. కాబట్టి నేను ఆ ప్రజలను నేను అసహ్యపడుతున్నాయి. కాబట్టి మీరు నా కట్టడలు ఆజ్ఞలు గైకొంటే మీరు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వతంత్రించుకుంటారు. మీరు నా జనమై ఉంటారు, నేను మీకు తండ్రినై ఉంటాను, నేను మిమ్మును ఎన్నడూ విడనాడను అని తెలియచేస్తూ ఉన్నాడు. జనముల నుండి వేరుపరిచిన ఎలోహును నేనే, అన్య దేశముల నుంచి మిమ్మల్ని వేరుపరిచితిని, వెళ్ళగొట్టుచున్న ప్రజల నుంచి మిమ్మల్ని నేను వేరుపరిచితిని అని తెలియచేస్తూ ఉన్నాడు. పవిత్ర అపవిత్ర జంతువులను పక్షులను మీరు వేరు చేయాలి. అపవిత్ర పక్షుల వలన మీరు అపవిత్రతను కొని తెచ్చుకోకూడదు అని ఈ అధ్యాయంలో తెలియజేస్తున్నాడు. చివరగా హిందీలో దేశంకే లోగంకే సే అలగ్ కియా హై అంటున్నాడు. అంటే ఈ లోకంలోని ప్రజల నుండి మిమ్మల్ని నేను వేరుపరిచితిని అంటున్నాను. మనల్ని ఏ విధంగా పవిత్ర అపవిత్ర జంతువులను వేరుపరచాలని అక్కడ తెలియజేశాడో అలాగనే తండ్రి ఎలోహిం వారు, యావే వారు అన్యుల నుంచి లేకుంటే లోకములో నుంచి మనల్ని వేరుపరిచినట్లుగా మనల్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఆ విధంగా మనం పవిత్రులమై జీవించాలని ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఆమేన్.